అంటే ఒకవైపు ఏమో అభివృద్ధి సంక్షేమం అని చెప్పి కూటమి ప్రభుత్వం వెళ్తున్న తీరు చూస్తున్నాం. ఇంకోవైపు నుంచి అసలు కట్టని వైద్య కళాశాలలో 17 మెడికల్ కాలేజీలు కట్టేసాం, వాటిని ఏదో ప్రైవేట్ పరం చేస్తున్నారు, గగ్గోలు చేస్తున్నారు. ఈరోజు రోజా గారు కానీ లేకపోతే ఇంకా వాళ్ళ వైసీపీ నాయకులు కానీ మళ్ళీ సవాల్ విసురుతున్నారు. ప్రతి సవాలు మేము చూపిస్తాం రండి అని. లేని చోట వాళ్ళు ఎక్కడ చూపిస్తారు? ప్రతి చోట కూడా అంటే ఎందుకు ఇలా అడ్డుపడటం? ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమానికి సంబంధించేదా? ఇప్పుడు వాళ్ళు వాగిందే 10 సార్లు వాగితే జనాలు నిజం అనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారండి. కట్టని కళాశాలని మీరు సెల్ఫీలు దిగి పెడుతున్నారు కదా. ఇప్పుడు నిన్న సబితా గారిని ఒక ఆవిడ నువ్వు ఇదిగో మేము కట్టామని పునాదులతో ఒక వేసిన దాన్ని చూపించి ఆ పై నుంచి దూకంటుంది. అలాగే రోజా మచిలీపట్నం ఉంది, ఆవిడ హవయాయంలో జరిగిందని చెప్తుంది. రోజాకి కానీ శ్యామ్లాకి కానీ వీళ్ళకి కానీ చెప్తున్నాం. మీరందరూ ఉన్నారు, మేము కూడా వస్తాం మీ వెనకమాల. మీరు ఎంతవరకు కట్టారు, ఏ రకంగా కట్టారు అనేది మేము చూపిస్తాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఇవాళ ఇవన్నీ ప్రైవేటీకరణ వేరే వాళ్ళకి ఇస్తే వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అలాంటిది వీడు వస్తేనంట ఎప్పుడో వస్తాడంట, అప్పుడంట వచ్చినవన్నీ క్యాన్సిల్ చేస్తాడంట. నీ మొహాన్ని నమ్మలేకే కదా జనాలు నేను 11 సీట్లకు పరిమితం చేశారు. సన్నాసి సచ్చినాడా. సో అయినా కూడా పదే సవాళ్ళు విసరడము, లేకపోతే బాబు గారిని ఏదో ఒకటి అనడం. ఈ రోజున ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. లోకేష్ గారు అయితే సుమారు 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులు ఒకే ఒక్కడు ఈ రోజున నిర్వహించడం కానీ, రేపు 19వ తారీఖు వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ ఇంత జరుగుతుంటే కళ్ళకు కనిపించట్లేదు అంటారా మేడం? చదువుకున్న వ్యక్తి మంత్రి అయితే చదువుకున్న వాళ్ళ బాధలు తెలుస్తాయండి. అందువల్ల డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చాడు. రేపు 18వ తారీఖున 19వ తారీఖున వాళ్ళకి సైన్లు చేసేస్తున్నారు. రానాళ్ళకు కూడా త్వరలో ఇంకా ఇదవ్వండి అని ఇస్తానన్నారు. ప్రతి సంవత్సరం నేను మెగా డిఎస్పీ వదులుతానన్నాడు. అందరికి ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మొగాడు నారా లోకేషే. సో ఇలా జరుగుతున్నా కూడా ఇంకోవైపు నుంచి వీళ్ళు పదే రోడ్లు లేవనో లేకపోతే అది లేదు ఇది లేదు, మీరు చెప్పిన మెగా సూపర్ 6 సరిగా పనిచేయడం లేదని, సూపర్ 6 అసలు అమలే కావట్లేదని మాట్లాడుతున్నారు. మీరు గమనించింది ఏంటి మేడం? సూపర్ 6 అమలు అవ్వట్లేదు అంటున్నారు. ఏ రకంగా అమలు అవ్వట్లేదు? ఇంటింటికి ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చారు. రండి మీరు మా వెనకమాల రండి. మీరు ఎవరికి గ్యాస్ బండ్లు ఇవ్వలేదు మీరు చూపించండి, మేము ఇచ్చిన వాళ్ళకి మేము చూపిస్తాం. మహిళలకి స్త్రీ శక్తి ఉచిత బస్సు ఇప్పుడు మేము వస్తున్నాం. బళ్ళ మీద వచ్చినా కూడా బయట మీరు వెహికల్స్ చూసుకోండి. ఆడాళ్ళ వెహికల్స్ తక్కువైనాయి, మగాళ్ళ వెహికల్స్ ఎక్కువైనాయి. ఆడాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉచిత బస్సు ఎక్కుతున్నారు. ఏ రకంగా పోనీ మీకు ఎక్కట్లేదు అంటున్నారు. మీ ఆధార్ కార్డు తీసుకొని మా వెనకమాల రండి. మీకు ఛార్జీ ఏమన్నా వసూలు చేస్తారో మేము చూస్తాము. మేము ఫ్రీగా మీకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మేము పంపిస్తాము. ఇవాళ స్త్రీ శక్తి అమలు అవ్వట్లేదని వాగిన ప్రతి ఒక్క ఆడాళ్ళకి, అంటే మన జగన్మోహన్ రెడ్డి మాజీ మహిళా మంత్రులకి చెప్తున్నాం. ఇవాళ మీరు ఏది వాగుతున్నారో దానికి మేము చూపిస్తాం. రండి మిమ్మల్ని మా వెనకమాల తీసుకెళ్తాము. మొగాళ్ళు మాట్లాడినా కూడా సరే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా స్త్రీ శక్తి అవ్వట్లేదు అంటున్నాడు కదా. వాళ్ళ ఆవిడ భారతీయ రెడ్డిని కూడా మా వెనకమాల పంపించమనండి. ఒక ఆధార్ కార్డు ఇచ్చి కడప వరకు మేము ఫ్రీ బస్ పంపిస్తాం. మళ్ళీ అమరావతిలోనే ఉంటాము, అమరావతిని డెవలప్ చేస్తాము అది అని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా వీళ్ళైతే మాట్లాడరు కాబట్టి ఇంకా నమ్ముతారు. లేకపోతే గతంలో మనం మోసం చేసాం అమరావతి రైతుల్ని, ఇప్పుడు కూడా మోసం చేద్దాం అంటే సిద్ధంగా ఉన్నారండి ఎవరు? అసలు ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని పదే చెప్తున్నా కూడా జనాలు అసలు నిన్ను నమ్మడం ఎప్పుడో మానేశారు. ఇది రాజధాని అనేది, అమరావతి అనేది రాజధాని ప్రజల అభిష్టాం ప్రకారం జరుగుతుంది. అంతేగాని నీకు ఎవరో అన్నప్పుడల్లా నేను రాజధాని వైజాగ్ నుంచి చేస్తాను, ఇక్కడ నుంచి చేస్తాను, సుపరిపాలన అక్కడ నుంచి చేస్తానని అంటున్నావు. నిన్ను జనాలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేదు. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకున్నా కూడా జనాలు నిన్ను నమ్మరు. ఎందుకంటే నీ మాటల మీద ప్రజలు ఎంత విశ్వాసం కోల్పోయారో తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే మెడికల్ కాలేజీల విషయం కానీ లేకపోతే ఏదైనా కానీ, ఇప్పుడు ఏదో రైతులకు యూరియా అందట్లేదని చేసిన ఈ విష ప్రచారాలని ప్రజలు విశ్వసించట్లేదని తెలిసినా కూడా పదే ఏదో ఒక విధంగా మనం జనాల ముందు కనపడాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. లేకపోతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 అమలు చేస్తున్నారో వీళ్ళ వల్ల కాదు అన్నదే ఈ రోజున చేసి చూపిస్తున్నప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్ళడానికి ఏమి లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. వాగిన వాటే 10 సార్లు వాగితే జనాలు నిజం అనుకుంటారు. ఏదైనా కొళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టు చేసే వాళ్ళనే వీళ్ళు ఏదన్నా అంటారు. అది వరకు నీ గవర్నమెంట్ లో ఏం జరిగింది? యూరియా జరగట్లేదా? నువ్వు ఫేక్ ఆడియోలు, ఫేక్ చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడాడని చూపిస్తున్నారు. దీని మీద మేమైతే కోరుకుంటుంది చంద్రబాబు గారు మాట్లాడిన మాటలని వక్రీకరించి చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు మాట్లాడకుండా ఉంటాడని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా తీసుకోవటం అంటే ఆషామాషిగా తీసుకోలేదు. ఆయన దాని మీద ఎంతో తర్ఫీదు చేసి ఈ రోజు డిఎస్సి కంప్లీట్ చేసి ఎమ్మటే పోస్టింగ్ కూడా రేపు
19వ తారీఖు నాటికి కంప్లీట్ గా అందరికి అంగరంగ వైభవంగా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తానంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం గాని ప్రభుత్వం గాని అది చూసి వారవలేక ఏదేదో మాట్లాడుతున్నారు. అలా అన్న ప్రకారం కంప్లీట్ చేసిన మనగాడు లోకేష్ బాబు. ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది. ఆయన ఏదో పదవుల కోసం పనిచేసే మనిషి కాదు. తీసుకున్న పని పూర్తి అవ్వాలి. ఎవరైతే నిరుద్యోగంగా ఉండారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ మనం కొత్త ప్రణాళికను ఏర్పాటు చేయాలి. ఓ పరిశ్రమలు స్థాపించే విషయంలో కానివ్వండి, అనేక ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రానికి వచ్చే విషయంలో కానివ్వండి, దేశ విదేశాల్లో తిరిగి కూడా అనేక కంపెనీలు సిఇఓలతో మరి మేనేజింగ్ డైరెక్టర్లతో అందరితో కూడా చైర్మన్లతో మాట్లాడి మరి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కోసం పనిచేసిన మనిషి ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు లోకేష్ బాబు. ఆయన తప్పనిసరిగా భవిష్యత్తులో చాలా పెద్ద నాయకుడు, ఇంకా గొప్ప నాయకుడు కూడా అవుతాడు. అలాంటి వాడు ఈ రాష్ట్రానికి కూడా అవసరం ఉంది. అంటే ఈ రోజు నా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ 6 హామీలన్నీ కూడా సూపర్ సక్సెస్ చేసామని వాళ్ళు చెప్పుకుంటే ఈరోజు అసలు ఏమీ లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటే అమలు అవ్వట్లేదు అని చెప్పి వైసీపీ చేసే ప్రచారాలకి ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితిలో ఉన్నారనుకోవచ్చు. అసలు వాళ్ళకి మానసిక స్థితి దెబ్బతిందండి. ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ ప్రభుత్వం అయినా సరే ఇంకో ప్రభుత్వం మేము కాకుండా వస్తే ఈ రాష్ట్రంలో ఏ అవకాశం కూడా లేకుండా చేశాం కదా, లక్షల కోట్లు వివిధ రూపాన్ని దోసేశాం, ఇంకెవడొచ్చినా ఏం చేయలేడు, ఊరికే ఉత్త హామీలు ఇస్తుంది తప్ప అనే ఒక భ్రమలో ఉన్నారు ఆ వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి. వాటన్నిటిని కూడా ఫినిష్ చేసి రాష్ట్ర ప్రజానీకం సరైన నాయకుడిని మనం ఎన్నుకోకపోవడం వల్ల తప్పు జరిగిందని చంద్రబాబు గారికి అత్యధిక మెజార్టీతో ప్రజలు పట్టం కట్టి వాళ్ళని 16 సీట్ల వరకే పరిమితం చేసి పరిపాలన చేయమంటే బ్రహ్మాండంగా ఆయన పరిపాలన ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్నికల ముందే ఏమి హామీలు ఇవ్వదలుచుకున్నాడో, ఏమి ఇస్తామని చెప్పాడో అవన్నీ కూడా ఎలక్షన్ ముందే మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలు అయిన తర్వాత 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం, గతంలో 2 నెలలకు కూడా కల్పిస్తాం, 4,000 దాన్ని 6,000 చేస్తాం, 6,000 దాన్ని 10,000 చేస్తాం, పూర్తిగా డిజాల్టీ అయ్యి మంచంలో ఉండే వాళ్ళకి 15,000 చేస్తాం. అసలు వాళ్ళకి మతి చెడిపోయింది. ఏంట్రా బాబు ఇది ఎలా సాధ్యం అవుతుంది అని ఇక ఏదో ఒకటి మచ్చిగుడ్డ కలిసి ముఖాన్ని ఎత్తే వాళ్లే తుడుచుకుంటారులే అని ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు. ఈ ప్రభుత్వం అంతా బడాయి చెబుతుంది, సూపర్ 6 సూపర్ హిట్ కాదు అని ఏదో మాట్లాడుతున్నారు. ఒక్కొక్క హామీని ఒక పక్క పెన్షన్లు చెప్పిన ప్రకారం చేస్తమే కాకుండా మహిళలు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, 2-3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాం, శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాం, రైతులకి మహానందంగా. ఏమిటి రైతులకి ఈ రోజు రబీ పంటల్లో ధాన్యాన్ని నుంచుకుని రైతు గాని కౌలుదారుడు గాని రైసు మిల్లుకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే లోపు అకౌంట్ లో డబ్బులు పడతాయి. 24 గంటలు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. అన్నదాత సుఖీభావ ద్వారా మరి ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చే విషయం కానివ్వండి, ఈ రకంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుని వస్తుంటే ఆ మతి పని చేయక మైండ్ పోయి ఏదో ఒకటి మనం మాట్లాడితే ప్రజానీకం వింటారు. యూరియా అనే దాన్ని కూడా పెద్ద భూతంలాగా చూపించి కొంత క్రైసిస్ వచ్చిన మాట వాస్తవం. దాన్ని ఎలా అధిగమించాలి? ఇప్పుడు నీకు 11 సీట్లు ఇచ్చారు శాసనసభ్యులుగా, నిన్ను నీ పార్టీని గుర్తించింది 11 సీట్లు ఈ రాష్ట్ర ప్రజానీకం. నువ్వేదో గొప్పలు చెప్పుకుని నేను బాగా చేశానంటే నీకే ఇచ్చేవాళ్ళు కదా ఈ ప్రజలు. రేపొద్దున చంద్రబాబు గారి పరిపాలన బాగాలేదు, వేచి చూడు, ప్రజానీకం ఎత్తదిగా తీర్పు. కానీ అక్కడ దాకా ఆగుతానికి నువ్వు లేవే, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఉండదే లేనిది. ఆ మాట్లాడటంలో నీ యొక్క ఇదేమిటో ఈ ప్రజానీకం చూస్తున్నారు, గమనిస్తున్నారు. అంటే నీకు ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండటానికి ఇతనికి పనికిరాడురా పరిపాలనకి అనే పరిస్థితికి ప్రజానీకం వచ్చేటట్టుగా నువ్వే తయారు చేస్తాయి. చివరిగా ఈ రోజున మెడికల్ కాలేజీల వ్యవహారంలో 17 మెడికల్ కాలేజీలు ఆహా ఓహో అనుకుంటారు, అట్లా నిలబడి చూస్తారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా సవిత గారు కానీ లేకపోతే ఇంకా కొంతమంది నాయకులు ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, కనీసం పునాదులు తీసి వదిలేశారు, నీళ్లు స్విమ్మింగ్ పూల్ లాగా నీళ్లు ఉన్నాయా అని చెప్తుంటే వాటిని ఎదుర్కోలేక ఈరోజు రోజా గారో లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి అసలు మీరు సవాల్ చేస్తాం, మేము సవాల్ చేస్తున్నాం, రండి మేము చూపిస్తాం, అది ఇదని ఇంకా బోటకం ఇంకా అబద్ధాలు ఆడుతున్నారంటే ఎలా చూడాలి? వాళ్ళ స్కూలు మొదటి నుంచి కూడా ఒక పంచాంగం స్కూల్ అండి. వాళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రి నేర్పింది బూతులు ఎవరు ఎక్కువ తిడితే, ఎక్కువ బూతులు తిట్టి ఎక్కువ విమర్శించేవారు ఎవరుంటే వారికి ఏదో ఒక పదవి ఇస్తాం అనేది ఒక అలవాటు చేశాడు.
అందుకని సోటా మోటా నాయకులు ఉండా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బూతులు తిడతాం అనేది అది ఒక అలవాటు కింద పెట్టుకున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలు అనేది నువ్వు ఎప్పుడు మొదలు పెట్టావు? 5 సంవత్సరాల్లో ఎప్పుడు మొదలు పెట్టావు? చివరి సంవత్సరంలో ఓ బులెటిన్ వదిలావు, నేను కాలేజీలు కడుతున్నానని. ఏం చేసావు? ఏమన్నా అసలు దాంట్లో ఏమైనా పునాదులు తీసావా? ఏదో 1-2 చోట్ల ఉన్న బిల్డింగులే ఒక మాదిరిగా చేసావు. నువ్వు నిజంగా ఒక ప్రభుత్వం ఎవరినైనా ప్రజానీకం ఎన్నుకోవచ్చు, ఒక పరిపాలన అనేది కంటిన్యూటీ ఉంటేనే అది బాగుపడు. నీకు గృహ నిర్మాణ పథకంలో చంద్రబాబు గారు వేల మందికి ఇటుక గృహాలు కొన్ని లక్షల ఇల్లు కట్టాడు. ఇచ్చావా పేద ప్రజలకి? నువ్వు అయ్యేటిని కొనసాగించావా? బ్రహ్మాండమైన ప్రజావేదిక కట్టాడు. అది ప్రభుత్వం ఉంది, చంద్రబాబుది కాదు, నీది కాదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి నువ్వేం చేసావు? కూల్ చేసావు నిర్దాక్షిణ్యంగా. వాడుకోవచ్చు కదా నువ్వు. అంటే ఏంటంటే ఒక రాక్షస మనస్తత్వాన్ని, తన బాబాయిని నెట్ట నిలువున చంపేస్తే అది చంద్రబాబు గారి మీద పెట్టి ఏదో లబ్ధి పొందాలనుకున్నావు. కానీ 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసి సిగ్గేట్లా బాబాయ్ చనిపోతే బాబాయ్ హత్య కేసుని పక్కదారి పట్టకుండా మనం ఆ నేరస్తులను పట్టియాలనే జ్ఞానం కూడా లేదంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ప్రజానీకం భావించే కదా ఈరోజు 11 సీట్లకి నిన్ను ఖాయం చేసింది. ఏదో ట్రిక్ వేస్తే ప్రజలు నమ్ముతారు అనుకోవడం తప్పు. నువ్వు మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్పష్టంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలు తయారవుతాయి. పీవీపీ పద్ధతుల్లో పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి ఆ కాలేజీలని శరవేగంగా పూర్తి చేస్తారు. ఆ కాలేజీల్లో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు. అయితే ఇంకా ప్రజలు నమ్మరు. ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఎంత గగ్గోలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరంట. ఎలా నమ్ముతారండి ప్రజలు? నువ్వు చేసే అబద్ధాలు తప్పు అనేది. ఆడెవడో ఎయిర్పోర్ట్ లో కత్తితో పొడితే చంద్రబాబు పొడిపించాడు అన్నావు. మీ బాబాయిని చంపేస్తే ఎవడో చంపాడు, ఎలా చంపారు అని తీరా ఇలా విచారిస్తే మరి నీ చుట్టూ ఉండాలి నీ బంధువర్గం, మీ వాళ్ళుగానే అది మరి అదేమి చిత్రీకరించింది కాదు, విచారణలో తేలింది. ఈ రోజు మరి దాన్ని ఎదుర్కొనేది మీ వాళ్లే కదా. ఎలా లిక్కర్ కుంభకోణం ఉంది, ఇంకేముంది అంటున్నావు. ఈ రోజు ఇంకా చెబుతున్నావు నీ పేపర్లు అనేది తప్పుడు వార్తలు రాత్తని, నీ టీవీ నీ ఛానల్ అంతా కూడా తప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. ఎవరు ఏంటానికి సిద్ధంగా లేరు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఈ రాష్ట్ర ధనాన్ని దోచేసి నువ్వు ఇతర సాట్లకి హవాలా ద్వారా పంపించావు. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటన్నిటికీ ఒకనాటికి అటు తిరిగి తేరకి ఎవరయ్యా అంటే నేరస్తుడిగా నువ్వే చివరికి మిగిలే రోజుల దగ్గరికి వచ్చినాయి. వాళ్ళందరితో పాటు నువ్వు అనుభవించాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.